కేవలం ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా కేవలం ఒక అబ్బాయిని టార్గెట్ చేయడం మాత్రమే. మీరు చూడొచ్చు అక్కడ తేజేశ్వర్ విషయంలో కావచ్చు, కర్నూలులో చేసినటువంటి చిన్న చిరుద్యోగితో మొదలుపెట్టినటువంటి అప్పటికే వాళ్ళు చెప్పారట, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని చెప్పేస్తే పెళ్లి ఆల్రెడీ ఎంగేజ్డ్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేశారు. లేదు లేదు, మీరు కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను స్వతహాగా మిమ్మల్ని చూసుకుంటాను, మీరు ఏం ఇబ్బంది పడకుండా సాదా కామన్ మ్యాన్ గా హనుమాన్ టెంపుల్లో పెళ్లి చేసుకున్నటువంటి తను అసలు ఆ చంపడం ఏంటి, ఆ ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది? అంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నటువంటి తాను మహిళ ముందే చెప్పొచ్చు కదా. అంటే ఏమన్నా దాపరికాలు ఏమన్నా తెలిసి ఉంటాయా? అంటే ఇప్పుడు ఈ ఐశ్వర్య అనే అమ్మాయి స్టేట్మెంట్ ఏమి ఇస్తుందో తెలియాలండి ముందు. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే మనకు తెలియకుండా మన అనాలిసిస్ చేయకూడదు, విశ్లేషణలు మనం చేయొద్దు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పాను, చుట్టుపక్కల సమాజం ఏమీ అనుకోకుండా ఇలా వెళ్ళిపోయిందంట, లేచిపోయిందంట, ఇలా అనుకోకుండా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు చూపించిన సంబంధమే చేసుకున్నాను. కానీ వాళ్ళు పెట్టిన బాధల వల్ల నేను వదిలేసి వచ్చాను, లేదా డివోర్స్ తీసేసుకున్నాను, లేదా ఇంట్లోంచి పారిపోయానని చెప్పడానికి గాను ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కొక్క కేసు ఒక్కొక్క వేరియేషన్ ఉంచండి, కేసుకి. ఇప్పుడు ఇందులో చూసుకుంటే 2 నెలలు ఎక్కడో లేచిపోయి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే ఈ అబ్బాయి వద్దంటే వద్దన్నాడు. ఇంట్లో వాళ్ళు 100% వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు ఆ అబ్బాయి ఆగాలి, తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవ్వరు కూడా చెడు చెప్పరు, ఎందుకు వినటం లేదు అని నేను ప్రశ్నిస్తున్నా, ఈ అబ్బాయిల్ని గాని అమ్మాయిల్ని గాని. వినాలి కదా, వినకుండా నువ్వు పెద్ద హీరోలాగా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ చావు ముహూర్తం నువ్వే రాసుకున్నావు. మరి సాక్ష్యంగా ఉన్న హనుమంతుడు కూడా నిన్ను కాపాడా? కలియుగంలో దేవుళ్ళు వచ్చి నిలబడి మనల్ని రక్షించరు, మనలో ఒక ప్రేరేపణ అనేది కలిగిస్తారు. అది మనకి తెలియాలి, ఆ హెచ్చరిక అనేది మనకి తెలియాలి. తల్లిదండ్రులతో చెప్పించాడు అనుకుందాం భగవంతుడు. చెప్పించినప్పుడు తల్లిదండ్రులు అంత చెప్పినప్పుడు ఎందుకు ఆగలేదు? వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. చేసుకున్న తర్వాత మే 17వ తారీఖుని పెళ్లి చేసుకుంటే మళ్ళీ 17వ తారీఖు లేపేసి అంటే ఏంటి? అంటే తను ఏం చెప్పాలనుకున్నది తర్వాత? అంటే నువ్వు అతన్ని వదిలేసి వచ్చేస్తే కనుక నన్ను ఏదో హింస పెట్టాడు, నేను వచ్చేసానని చెప్పొచ్చు అని అనుకుంటుందేమో అని నేను అనుకున్నా. కానీ నువ్వు ఏకంగా చంపేశావే. అయితే ఈ చంపేయాలన్న అన్న ఉద్దేశం ఈ అమ్మాయిది కాదు, ఆ బ్యాంక్ మేనేజర్. అయితే అప్పటికే ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తిరుమలరావు, అప్పటికే పెళ్ళైన తర్వాత తన పిల్లలు కావటం లేదు, తనతో ఉంటా తనతో జీవిస్తా అని చెప్పేసి దాదాపు 20 లక్షల వరకు లోన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ 20 లక్షల్లో చంపిన వ్యక్తులకు 2 లక్షలు కూడా సుపారీ ప్రైవేట్ గాంకి ఇచ్చారు. అంటే ఈ మహిళ ప్రోత్సాహం లేకుండా జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా మేడం? అక్కడ ప్రోత్సాహం లేకుండా జరగదు. ఇద్దరు కలిసి అనుకున్న తర్వాతనే. ఎందుకంటే ఇప్పుడు లడాక్ నుంచి ఫారెన్ వెళ్ళిపోయి మనం అక్కడ సుఖంగా బ్రతుకుదాము అని అన్నాడంట. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నావు, నీకు సడన్ గా ఫారెన్ లో ఏం ఉద్యోగం వచ్చేస్తుంది? నువ్వేమైనా ఏర్పాట్లు చేసుకున్నావా? ఇప్పుడు నీకు వీసా ఉందా? ఆ అమ్మాయికి వీసా ఉందా? అసలు ఆ అమ్మాయికి వీసా ఏ రకంగా ఇస్తారు? అసలు పాసిబిలిటీస్ ఏమన్నా అమ్మాయికి వీసా కనపడుతుందా మీకు? మరి ఎలా అమ్మాయిని నమ్మించాడు? ఈ అమ్మాయి ఎలా నమ్మింది అంటే అతనిది క్రిమినల్ మైండ్. ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళ ఫాదర్ది కూడా మనం విన్న దాని ప్రకారం కొంచెం వీళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ఆమె భార్యకి పిల్లలు పుట్టలేదు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నమ్మించటం వల్ల ఈమె కూడా బ్యాంక్ ఆఫీసర్ భర్త అయిపోతాడు నాకు, వీడితో నాకేంటి అనుకుని అతను చెప్పిన ప్రతి మాట విని తన భర్త ఒక బైక్ కి GPS ట్రాక్ ఒకటి అమర్చిందంట. ఎవరికి? సుపారీ ఇచ్చిన గ్యాంగ్ కి. ఈజీగా అతన్ని పట్టుకుని చంపడానికి. అంటే వీళ్ళిద్దరు కలిసే చేశారు 50-50. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే అతను బ్యాంక్ మేనేజర్ పెళ్లి చేసుకునే వ్యవహారం కాదు, కానే కాదు. ఎందుకంటే నువ్వు ఫారిన్ వెళ్ళి ఏం ఉద్యోగం చేస్తావు? నీకు వీసాలు ఎలా వస్తున్నాయి? కాబట్టి ఇదంతా టెంపరీ. ఈ అమ్మాయిని ఏదో తీసుకెళ్లి కొంతకాలం ఎక్కడ వాడుకుందాము, తర్వాత సంగతి తర్వాత. ఆ తర్వాత ఆలోచనలు కూడా ఏమున్నాయో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఇదే ఆలోచన. భార్యతో కూడా చెప్పాడు నేను పెళ్లి చేసుకుంటానంటే ఆమె వద్దన్నది కాబట్టి దొంగ దారి వెతుక్కున్నాడు అని అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. ఓకే మేడం. అయితే మామూలుగా ఈ రోజులలో ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందో తమకు తెలియంది కాదు, అది కాదు, ఓకే. కానీ చదువు తగ్గ ఉద్యోగం రావాలన్నా కూడా ఎంతో కష్టతరమైనటువంటి ఈ సమాజంలో ఈ జనరేషన్లో అమ్మాయిలకు వింత కోరికలు ఉంటున్నాయి మేడం. లక్షలు సంపాదించాలి, ఒక కార్ కావాలి, బంగళాలు కావాలి, 4 days వర్కింగ్ డేస్ ఉండాలి, కుకింగ్ రావాలంటూ వింత కోరికలు మనం చూస్తుంటాం. తరచూ సోషల్ మీడియాలో ఆ రీల్స్ కావచ్చు, ఆ క్లిప్పింగ్స్ చూస్తుంటాం. వాటి మీద అమ్మాయిల మైండ్ సెట్ అంటే పూర్వంలో ఉన్నటువంటి ఆ జనరేషన్ కు ఈ జనరేషన్ 90s 80s కి ఏమనిపిస్తుంది చూస్తే మీకు? ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అప్పుడు లేవు. ఓకే. అప్పుడు ఉద్యోగాలు చేశారు, ఓకే, చేశారు. భార్యాభర్త ఇద్దరు కలిసి సంపాదించుకున్నారు, ఇంటిని నడుపుకున్నారు, ఒక ఇల్లు కొనుక్కుని కట్టుకున్నారు, ఇద్దరు కలిసి లోన్ తీర్చుకున్నారు, ఇద్దరు జీపీఎఫ్లు డ్రా చేసి పిల్లలు పెళ్లిళ్ళు చేశారు. అన్ని అలా ఉద్యోగాలు చేయలేదా? గత నాకు తెలిసి 70-80 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు, కాకపోతే తక్కువ శాతం. ఆ మధ్యకాలంలో మీరు అన్నట్టు 80s 90s నుంచి కొంచెం ఎక్కువ పెరిగారు. ఇప్పుడు 100% జాబులు చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాన్సీ షాప్ లోనైనా సరే సేల్స్ గర్ల్ గా ఉద్యోగం చేస్తారు, ఎవరు ఇంట్లో కూర్చోవట్లేదు. అంటే ఏంటంటే డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ముఖ్యంగా ఎంత లో కేటగిరీ వాళ్ళైనా సరే కష్టపడి బీటెక్లు చదివి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరితో సమానంగా మేము ఉండగలుగుతున్నాం. ఈ సమానత్వం అన్నమాట. సరే మంచిదే, నువ్వు చదువు పరంగా ఉద్యోగ పరంగా మనీ ఎర్నింగ్ పరంగా సమానత్వం బాగుంది. కానీ ఆ తర్వాత ఎటు పోతున్నారు, ఏ రకంగా దిగజారిపోతున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాం బయట. ఈ మార్పు అనేది ఎలా అంటే డేంజర్ అని 2 ముక్కల్లో చెప్పలేము, ఒక అక్షరంలో చెప్పలేము, ఒక పదంలో చెప్పలేము. చాలా విషపు పోకడలు అన్నమాట. అంటే అంతానికే చూస్తున్నా అంతే జరుగుతుంది కదా. నువ్వు ఒక డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఆ అమ్మాయి తీసుకుంటుంది, లేకపోతే మందు తీసుకుంటుంది, సిగరెట్లు కాలుస్తుంది, విచ్చలవిడిగా ఏది పడితే తింటుంది. మరి ఒక అబ్బాయితో కదా అనేకమైన అబ్బాయిలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. నేను అందరినీ అనట్లేదండి, ఇలా పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మాటలు తగులుతాయి. ఉన్నారా లేదా ఇలాంటి అమ్మాయిలు? 100% నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఒక సిగరెట్ ఒక అమ్మాయి 4 అబ్బాయిలు మరి పఫ్ తీసుకుంటున్నారంటే మరి వాళ్ళ తర్వాత వ్యవహారాలు ఎలా ఉంటాయి తెలియదా మనకి? ఊహించ నా కళ్ళ ముందే రాత్రి 11:30-12 గంటల సమయంలో కాసేపు అక్కడ నిలబడి ఒక సిగరెట్ ని 5గురు షేర్ చేసుకున్న తర్వాత 5గురు కలిసి ఆ బండి ఎక్కి వెళ్ళిపోయారు నా కళ్ళ ముందే. మరి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఏమన్నా అన్నలు చెల్లెళ్ళ వీళ్ళందరూ ఒక ఇంటికి వెళ్ళడానికి? లేకపోతే అమ్మాయిని హాస్టల్లో దింపి వెళ్తారా? నెవర్. అది జరిగే పని కాదు. వాళ్ళకి కావాల్సినవన్నీ జరుపుకున్న తర్వాతే వాళ్ళు వెళ్లాల్సిన చోటకి వెళ్తారు. కాబట్టి అప్పుడు ఉద్యోగాలు చేస్తే కూడా, అప్పుడు సమానత్వాలు అని పోరాడితే కూడా, అప్పుడు భర్తలతో గొడవలు పడితే కూడా ఇప్పుడున్నట్టుగా అయితే లేరు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే డబ్బు కావాలి, నాకు ఒక అదుపాజ్ఞ వద్దు, నాకు మొగుడు అనేవాడు ఉంటే అదుపాజ్ఞలు ఉంటాయి. వాడికి లేచిన దగ్గర నుంచి మంచినీళ్ళు ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి, వంట చేసి పెట్టాలి, వాడికి పక్కలా పడుకోవాలి. ఇవన్నీ మా వల్ల కాదు బాబాయ్, మాకు పడుకోవాలనిపించినప్పుడు ఎవడో ఒకటి దగ్గరికి వెళ్తాం. ఇది నేను ఇంత పచ్చిగా ఎందుకు చెప్తున్నానంటే చూసి 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 నాకు విరక్తి పుడుతుంది, అసహ్యం వేస్తుంది అనమాట. ఇంక ఈ మాటలు అమ్మాయిలకి కనీసం చేరితేనన్నా మంచిగా ఉన్న అమ్మాయిలన్నా బాగుపడతారన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం జరుగుతుంది. మేబీ ఇది మొదటిసారి కావచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. ఫైన్ మేడం. అయితే గతంలో మనం ఎన్నో పరువు హత్యలు చూస్తుంటాం, ప్రేమ హత్యలు అంటే కులం ఎక్కువ తన కులం తక్కువ, ఆ సమానత్వం తోటి హత్యలు జరిగే సిచ్యువేషన్ నుంచి కేవలం డబ్బు కోసం, పెళ్లి కోసం, వివాహేతర సంబంధంలో ఒక సుఖం, ఒక పడక సుఖం కోసం ఈ హత్యలు కేవలం టార్గెట్ చేసి మరి చంపుతున్నారు. అంటే ప్రేమకు అంటే పెళ్లికి ముందు ప్రేమ ఉందా లేదా అని చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు, ముక్కుసుటిగా పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈ హత్యలు కేవలం బాయ్స్ ని టార్గెట్ చేస్తున్న మహిళలకు అసలు వాళ్ళకు అంటే అఫ్ కోర్స్ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇటు రిలేటివ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళను సమాజం ఏ విధంగా చూడాలి, వీళ్ళ మైండ్ సెట్ ని సమాజంలో ఏ విధంగా పరిగణించాలి మనం అన్నట్టు? వాళ్ళ మైండ్ సెట్ దాదాపుగా మనకు తెలియదు, సాధారణంగానే మూవ్ అవుతూ ఉంటారు జనంలో. ఓకే. అలా కనుక తెలిస్తే దూరంగా పెట్టడం అనేది చాలా అవసరం, వెలివేయాల్సిందే అలాంటి వాళ్ళని. కలుపుకోకూడదు, సమాజంలో కాదు కదా, మన ఏ విషయంలోనూ కూడా వాళ్ళని మనం కలుపుకోకూడదు, దూరంగానే పెట్టాలి. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడకూడదు. ఎందుకనంటే ఒక యాంగిల్ ఇది తప్పే, అలా పెడితే వాళ్ళు ఇంకొంచెం సైకోలుగా మారుతారు. అలా అని చెప్పి కలుపుకున్నాం అనుకోండి, కలుపుకుంటే కూడా మనకి డేంజరే, మనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. కాబట్టి అందుకనే కదా ఇప్పుడు ఈ రోజుల్లో చూసి చూడనట్టు పోతున్నారు, మనకెందుకులే అని అనుకుంటున్నారు. ఈ మార్పు ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది. పక్కింట్లోనే దొంగలుంటే మనం కనిపెట్టలేం, మామూలుగానే సంసారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇందాక చూసిన న్యూస్, వ్యభిచారులు భార్యాభర్తల్లాగా పక్కింట్లో ఉండి మరి వాళ్ళు చేసేది అదే, ఇంకా అవే వ్యాపారాలు చేస్తారు. మరి అలాగే ఒక భర్తని హింసించే భార్య పక్కింట్లోనే ఉంటుంది, మనకు తెలీదు. భార్యను హింసించే భర్త పక్కింట్లోనే ఉంటాడు, మనకు తెలీదు. అంటే మనం పట్టించుకుంటే ఒక ప్రమాదం, పట్టించుకోకపోతే ఒక ప్రమాదం. మనుషులకి, ప్రజలకి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అంటే ఇది ఎవరికి వాళ్ళే, ఎవరి కుటుంబానికి వాళ్ళ కుటుంబం బాగు చేసుకుంటూ వెళుతూ ఉంటే ఈ చెడుని మనం మన సమాజంలో పెంచకుండా ఉన్న వాళ్ళం అవుతాం. లేకపోతే ప్రతి ఇంట్లోనూ చెడు పెరుగుతుంటే సమాజం ఇంకా కుళ్ళిపోతుంది. అయితే ముఖ్యంగా అబ్బాయిలకు రావాల్సినటువంటి భార్యలు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, రేపటి రోజునటువంటి సహజీవనం చేస్తున్నటువంటి వారికి అంతా కూడా రేపు ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే జనరేషన్ ముందు తరానికి మనం అందించాలి కాబట్టి అమ్మాయిలకు అబ్బాయిలకు సరే ఏమన్నా ఫ్యూచర్లో పాస్ట్లో ఏమన్నా ఉన్నా సరే వన్ టైంలో కనెక్ట్ అయిన తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలంటే అబ్బాయి నుంచి కావచ్చు, అమ్మాయి నుంచి కావచ్చు, సరి సమానం అంటే ఆపోజిట్ రియాక్షన్స్ వల్ల ఉంటాయి. అంటే వాళ్ళు దగ్గర అవడానికి గల ఏమన్నా టిప్స్ ఉన్నాయా ఈ జనరేషన్ వాళ్ళకు? టిప్స్ అంటే పాటించే వాళ్ళకి ఎన్ని టిప్స్ అయినా చెప్పొచ్చండి. వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయటం లేదు, వాళ్ళు టిప్స్ తీసుకునే స్టేజ్ దాటిపోయారు. టిప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఒక గత 30 ఏళ్ళ నుంచి కాపురాలు చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాం? మేము ఆ టిప్స్ పాటించుకున్నాం. పెద్దవాళ్ళు ఇది చెడు జరుగుతుందమ్మా అంటే మేము విన్నాం, ఓహో చెడు జరగచ్చు, అమ్మ చెప్పింది, లేదా అత్తగా చెప్పారు, లేదా బాబాయ్ చెప్పాడు, ఎవరో ఒకళ్ళ మాట మనం వినేవాళ్ళం. ఇప్పుడు ఏ టిప్స్ ఎవరికి అవసరం ఉండట్లేదు. ఇప్పుడు మేము చెప్తాం చూడండి, పాటిస్తారంటారా ఎవరైనా? మీరు చెప్పింది పాటించారా? ఓకే. కానీ మీరు అంతా మీ జీవితం అంతా కూడా, మీ జీవన విధానం కూడా కొంత న్యూక్లియర్ ఫ్యామిలీ కాకుండా జాయింట్ ఫ్యామిలీ ఉండేది. అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ లేకపోవడం వల్లనే ఒక నీకు నాకు నలుగురం, ఇద్దరం నలుగురం అనే న్యూక్లియర్ ఫ్యామిలీ ఐడియాలజీ వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే చెప్పడానికి మీరు చెప్పినట్టుగా బాబాయిలు ఉండరు, పిన్నులు ఉండరు, ఎవరు ఉండరు. కాబట్టి ఆ ఆలోచన ఎట్లా ఉత్పన్నం అవుతాయి అంటే అంటే ఎవరిలో, అంటే ఈ లోపమా, లేదంటే మనిషి లోపమా, లేదంటే ఈయన లోపమా, అంటే ఎవరితో మనం కంపేర్ చేస్తాం? ఇది ఎవరి లోపము కాదు. ఇప్పుడు జాబ్స్ చేయడం అనేది మస్ట్ అయిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేయడము. ఊర్లలో అయితే జాబులు ఉండవు కదా,
ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు, చుట్టాలు అనేవాళ్ళు అందరూ ఊర్లలో ఉంటారు అనుకుందాము. ఓకే. అందరూ సిటీలో మన పక్క గల్లీల్లో అయితే ఎవరు ఉండరు, అవును. ఎక్కడెక్కడో ఉంటారు. జాబ్ కోసం మనము సిటీకి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే స్టేట్కి వెళ్ళొచ్చు, వేరే కంట్రీకి వెళ్ళొచ్చు. ఓకే. అలాంటప్పుడు మనం కలిసి ఉండటం అనేది కుదరకపోవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కలిసి లేకపోయినా సరే ఎప్పుడు వస్తూ పోతూ ఉండాలి బంధువులు అనేవాళ్ళు. ఓకే. ఇవాళ రేపు బంధువులు ఏమయ్యారంటే నన్ను అంటుకోవద్దు అన్నట్టుగా ఎవరికి వాళ్ళే దూరం అవుతున్నారు. ఎప్పుడైనా కలిసామంటే కూడా ఇలా చూసారు, అలా అన్నారు అంటే పలకరించాలే తక్కువైపోయినాయి. పిలుస్తారు, వెళ్తాము, పలకరించరు. తర్వాత మనం మళ్ళీ ఏదన్నా సందర్భంగా వాళ్ళ ఇంటికి పలకరిద్దాము, ఏదో వాళ్ళ హెల్త్ బాగోలేదు, లేకపోతే యాక్సిడెంట్ అయింది, సిక్ అయిపోయారు, పలకరిద్దాము అనే మనకి ఒక బంధం అనేది లాగుతుంది. మనం వెళ్తామనుకో ఏదో అంటి ముట్టినట్టు ఇవన్నీ జరుగుతున్నాయండి, నేను ఊహించి చెప్పే కాదు, రియల్ గా నేను చెప్తాను, రియాలిటీ ఇది. ఏదో ఒక కప్పు కాఫీ మన మొహాన్ని వేస్తారు, పలకరించడానికి వచ్చారు కాబట్టి ఏదో కాసేపు అలా, అది విడిగా వెళ్ళామంటే ఎందుకు వచ్చావు అన్నట్టు చూస్తున్నారు. ఓకే. అంటే నువ్వు కలవకపోయినా పర్వాలేదు కానీ ఈ నెగటివ్నెస్ అనేది ఉండకూడదు. ఇంకోటి ఏంటి, ఫస్ట్ నేను చెప్తున్న పాయింట్ కలుసుకోవాలి. కలుసుకున్నప్పుడు నువ్వు పర్సనల్ మ్యాటర్స్ తీయద్దు. ఎప్పుడో నువ్వు 100 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్పి జీవితకాలం నువ్వు కక్ష కడుతున్నావు. ఓకే. నువ్వు మనిషివి కాదా? నువ్వు తప్పు చేయలేదా? ఓకే. మీలో ఎవరు ఏ తప్పు చేయకపోతే ముందు రాయి విసరండి అన్నారు. అవును. అంటే ఎవడు రాయి విసరలేదు అంటే తప్పు చేసామని అందరి మనసులకి తెలుసు. తెలిసినప్పుడు ఎదుటివాడి పట్ల అంత కక్ష ఎందుకు, అంత దూరంగా పెట్టడం ఎందుకు? ఓకే. ఇది నేను అందరి యావత్ దేశానికి నేను వేస్తున్న ప్రశ్న. ఓకే. అయితే ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఈ కలిసి ఉండటం అనేది జరుగుతుంది. ఉద్యోగాల పేరు మీద కొడుకు కోడలు బయటకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో నుంచి విడిపోయినట్టు కాదు. కానీ మరి కొడుకు కోడలు వేరే చోటకు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అత్తగారు మామగారు ఆడపడుచులు ఎందుకు సరిగ్గా నేను పాజిటివ్గా తీసుకోలేకపోతున్నారు? ఓకే. ఆడపడుచులు ఉన్నారంటే ఎక్కించి పెడతారు అన్నగారి మీద కానీ భార్య మీద, ఆవిడ భార్య, అతని భార్య మీద కానీ. మరి తల్లికి ఎక్కిస్తూ ఉంటారు. తల్లి ఎక్కించుకోవడమే కాకుండా ఆవిడ పర్సనల్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, మమ్మల్ని చూడలేదు, అసలు నువ్వు ఉద్యోగానికి ఎందుకు పంపించావు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాము, ఈ జనరేషన్ వాళ్ళు, అదే మీకన్నా వెనక జనరేషన్ వాళ్ళ పిల్లల్ని చాలా మంది ఫారిన్ కంట్రీస్ పంపించాం. ఎందుకు పంపించాము? అసలు పిల్లలు ఎందుకు వెళ్తామన్నారు? అమ్మ మీకన్నా మాకు బెటర్ లైఫ్ మాకు లీడ్ చేయాలని. మీలాగా ఇండియాలో ఉండి ఇలాగే గొర్రెతోకల లాంటి జీవితాలతో మేము బ్రతకలేము, బెటర్ లైఫ్ కావాలని చెప్పి వెళ్ళిన వాళ్ళే అందరూ. అంటే మనకంటే పిల్లలు ఒక స్థాయి ఎక్కువ ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు, కోరుకోవాలి. ఆ సందర్భంగా పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ పంపించడం అనేది జరుగుతుంది ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో ఉద్యోగాల కోసం పక్క స్టేట్ గానీ పక్క దేశం, అదే పక్క ఊరు గానీ పంపించారు. మీరు పంపించినప్పుడు అంటే మీరు అడిగారు ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు లేవు అని. అది అందుకు నేను చెప్తున్నా, మీరు ఆ రోజుల్లో కూడా ఉద్యోగం పేరు మీద పంపించారు కదా. వాళ్ళు ఎక్కడ మీరు ఉద్యోగం మానే అబ్బాయి నా కళ్ళ ముందే కూర్చో అంటే కూర్చునేవారేమో, నువ్వు చదువు చెప్పించకు, పొలం పని చేయించు, లేదా కూలి పని చేయించు, నీ కళ్ళ ముందే పెట్టుకో. అటువంటి కూలి జీవితం వాళ్ళు భరిస్తారు, అనుభవిస్తారు. కానీ నా పిల్లలు ఇంకా బెటర్ గా ఉండాలనే కదా నువ్వు ఉద్యోగానికి పంపించావు, చదువు చెప్పించావు. మరి అలాంటప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ నుంచి విడిపోయారని వాళ్ళు అనుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజం కూడా అందుకోవడం ఎందుకు? సమాజం అంటే నువ్వు నేను అబ్బాయి అందరం కలిస్తే సమాజమే. మరి అలాంటప్పుడు బంధువులు అందరూ కలిసి ఉండే పరిస్థితి కాదు. చిన్న చిన్న ఇళ్ళు వచ్చినాయి, ఎవరికి వాళ్ళే ఉద్యోగాలు. ఎవరన్నా ఒకళ్ళు వస్తే వీళ్ళు అలసిపోయి కాఫీ ఇవ్వలేక, అన్నం పెట్టలేక, వండి పెట్టలేక, శ్రమ పడలేక ఎవరింట్లో వాళ్ళే పడుతూ ఇలా విడివిడిగా ఉంటున్నాం అన్న విషయం అందరికీ తెలుసు. అయినా నిందలు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇంటికి వెళ్తే పలకరించిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా రండి అని ఎందుకు పిలవటం మానేశారు. బాగున్నావా అని ఫోన్ లో పలకరించడం మానేసినప్పుడు ఎక్కడ పోయినాయండి జాయింట్ ఫ్యామిలీస్? ఎవరు పోగొట్టారు? ఎవరికి వాళ్ళే పోగొట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఇది 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 ఒక సాంప్రదాయం, ఆచారం అయిపోయింది. ఓకే. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. అదే నార్మల్గా మీరు చెప్పినట్టు జాయింట్ ఫ్యామిలీస్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా చేరవని ఫోన్ అనేది ఒక థర్డ్ పర్సన్ గా అందరి కుటుంబాల్లో కూడా ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక ద్వేషం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ముందు ఒక విష్ చెప్పాలన్నా కూడా మనం దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ హగ్స్ ఇచ్చే రోజు నుంచి జస్ట్ ఒక వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలియపరుస్తున్నారు. కానీ అందులోనూ ఏదన్నా తారతమ్యం అంటే ఒక గొడవ జరిగితే, ఫ్యామిలీలో గొడవ జరిగితే స్టేటస్లు రాసేస్తున్నారు మా కోడలు అట్లా, మా అత్తయ్య అట్లా. అలానే ఆ వాట్సాప్ స్టేటస్ల వల్ల ఆ గొడవ కాస్త పెరిగే అవకాశాలు ఉన్నా తప్ప కూర్చొని మాట్లాడుకునే స్థితి ఉండట్లేదు. ఈ వాట్సాప్ లో కావచ్చు, ఈ స్టేటస్లు ఒకరి మీద ఒకరు ఈ అంటే చెప్పలేని విషయాలు కూడా వాట్సాప్ ద్వారా వాళ్ళు చెప్పించుకుంటున్నారు స్టేటస్ ద్వారా. ఆ స్టేటస్ ని మనుషుల్ని ఇంకా దూరం చేస్తుందా, దగ్గర చేస్తుందా అంటే మీ విషయం? దూరం చేస్తుంది అనేది వాస్తవమే. ఇంటి విషయాన్ని ఇంకొంచెం వీళ్ళు ప్రపంచానికి తెలియజేసుకుని వీళ్ళ బాధలు వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారని నేను అంటాను. ఇప్పుడు స్టేటస్ లో పెడతావు, వాళ్ళందరూ చూసి నీకేం చెప్తారు? అమ్మో అని భయపడిపోయి సైలెంట్ అయిపోతారు. రిప్లై కూడా నీకు పెట్టరు. నువ్వు ఒక మంచి అందమైన ఫోటో నువ్వు పెట్టి పోస్ట్ చేయ, అందులో నీకు ఎవరైనా బ్రహ్మాండంగా ఉన్నావని ఎంతమంది నీకు కామెంట్ పెడతారో, రిప్లై ఇస్తారో చెప్పు. పెట్టరు. ఎందుకు? అసూయ. అబ్బా వాడు నాశనం అయిపోయాడు, ఓహో అత్తగారికి కోడలికి పడట్లేదంట, కొట్టు జావని మనం ఎందుకు వెళ్ళి చెప్పడం, మనం చెప్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటైపోతారు. సెకండ్ ఏంటంటే, అమ్మో మాకేమన్నా అంటుకుంటుందేమో, బాబోయ్ మనకెందుకు, మనం ఇరుక్కుంటాం. ఈ రెండు రీజన్స్ జరుగుతాయి తప్ప నీ కుటుంబమే బాగుపడదు. మీరు వయసులో పెద్దవాళ్ళు, మీరు చెప్పుకోండి, మార్చుకోండి. పిల్లలకి కూడా నేను చెప్పేది ఏంటంటే, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు, పిల్లలు కూడా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పుకోలేక బయట వాళ్ళకి చెప్తున్నారు, మనం కూడా అలా ప్రవర్తించకూడదని. ఏజ్ లిమిట్ లేదండి. ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా సరే ఈ రోజుల్లో ఒక ఫోన్ ఉంటుంది చేతిలో, ఆ ఫోన్ తోటి ఇంటిని వీధిలో పెడుతున్నారు. అమ్మ నీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, మనం సరి చేసుకుందాంరా అని ఒక అత్తగారు కోడల్ని అడగలేదా? అడగకూడదా? ఎందుకు అడగరు? కొడుక్కి చాడీలు చెప్పడము, మీరు అన్నట్టు స్టేటస్లో పెట్టడం, లేదా ఫోన్లో అందరికీ చెప్పడం, ఏంటి పద్ధతి ఏంటి? ఇది నేను చాలా కంప్లైంట్స్ విన్నాను, చాలా మంది అనుభవించారు. ఇది చాలా తప్పు అంటున్నా. నీకు ఏదైనా ఒక ఫెసిలిటీ జరగలేదు, నువ్వు ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారా నీకు? నువ్వు కొడుక్కి చాడీ చెప్తావు, కొడుకు ఏం చేస్తాడు? భార్యకి చెప్పలేకపోయాడు అనుకో, లేకపోతే భార్యను 2 దెబ్బలేసి తిట్టాడు అనుకో, చెప్పలేకపోతే ఏం జరుగుతుంది, కొడితే ఏం జరుగుతుంది అందరికీ తెలిసిందే. చెప్పలేకపోతే నువ్వే నష్టపోతావు. అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్ గా అమ్మాయిని అడుగు, అమ్మాయి నాకు కొంచెం కాఫీ కావాలి, లేకపోతే ఈ కూర నాకు ఇవాళ ఇది వద్దు, నాకు ఇంకొక తినాలని అని అడిగితే ఎందుకు చేయరు? నువ్వు ప్రేమను పెట్టు. నువ్వు అసలు ముందు కోడలు రాగానే బయటది అంటావమ్మా, ఇంకా కోడలు నీకు ఎందుకు పెడుతుంది? పోనీ మొగుడు మొహం చూసి పెడుతుంది అయ్యా, 30 ఏళ్ళ 40 ఏళ్ళ పెడుతుంది. నీ బుద్ధి అలాగే ఉంది. ఎంతవరకు వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారు, వాళ్ళకి విసుగుదల వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కూర్చొని చేయించుకునే వయసుకు వస్తారు, ఇంకా వీళ్ళ పోరు మనకు జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం సమాధానం చెప్తుంది ఆ స్త్రీ, ఆ వయసుకు వచ్చిన స్త్రీ? ఇలాంటివి తరతరాలుగా నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను చెప్తున్నా. అది ఏదైనా పెద్ద విషయం అయితే కూర్చుని మాట్లాడుకోండి. చిన్నయే చిలికి గాలివాన అవుతుంది. చిన్నవి సరి చేసుకోలేనంత వయసా మీది? అంత ఎక్స్పీరియన్స్ లేదా మీకు? ఎన్ని తరాలు చూసుంటారు? నేనే చూసుంటాను ఒక 2 తరాలు. మరి నాకు ఆ 2 తరాల్లో ఎక్స్పీరియన్స్ నాకు లేదా? నేను సరి చేసుకోలేనా నా సమస్యని? ఇంకొకరికి చెప్పాలా? అంటే ఆ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుందో నాకే తెలుస్తుంది, కాబట్టి నేను సరి చేసుకోగలను. అమ్మ నువ్వు ఇది కాదమ్మా, నాకు కొంచెం ఇవాళ బాగాలేదంటే నా మనసు కూడా అమ్మాయికి అర్థమైందంటే, పాపం ఈవిడికి ఇది ఇబ్బందికరంగా ఉంది, నేను ఇది ఇవ్వకుండా ఆమె అడిగింది ఇద్దాము అని ఆమె ఖచ్చితంగా అనుకుంటుంది. అసలు ఈ భావన, ఈ ప్రేమ, ఈ సమన్వయం ఉండదండి. ఇది ఫస్ట్ వచ్చేది 50-50% అనుకోవచ్చు, లేకపోతే 60-40% అనుకోవచ్చు. 60% అంటే అత్తగారనే నేను చెప్తాను. ముందు తరం వాళ్ళే ఎప్పుడు నాటుగా మోటుగా ఉంటారు.
ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఇంకో రకమైనటువంటి క్రిమినల్ మైండ్తో తయారవుతున్నారు. ఓకే. కాబట్టి ఏది ఏమైనా పెద్దవాళ్ళమో కొంత సమన్వయం పాటించాలి, తెలివిని ఉపయోగించాలి, టాక్టిక్స్ ఉపయోగించాలి, ప్రేమను పెట్టాలి. మన ఇంటికి తెచ్చుకున్న అమ్మాయిని నువ్వు బయట దానివి అంటే, ఓహో నేను బయట దాన్ని అని అమ్మాయికి ఎంత కోపం వస్తుంది. ఆ పగగా తయారవటానికి కారణాలు అవి. ఓకే. అయితే ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలలో ఇప్పుడు దాదాపు 70% చదువుకున్న అమ్మాయిలు వస్తారు, అత్తగారితో పోరాడుతుంటారు. అంటే నిత్య పోరాటం అది ఏమనుకోవచ్చు. కాకపోతే వీళ్ళంతా చదువుకొని, అంటే చదువు అది ఎంత కలిగినా నా చదువు నిరర్ధకము, రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్ధకం అని చెప్తారు. వీళ్ళంతా కూడా చదువుకొని వస్తారు. కానీ చదువుతో పాటు ఆ పెద్దవాళ్ళనే గౌరవం లేకుండా, పెద్దవాళ్ళనే అంటే నీకేం తెలియదు, నువ్వు చదువుకోలేదు, ఈ జనరేషన్ ఇలా అని ఒక హార్డ్ స్టేట్మెంట్, ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అని ఇచ్చేస్తారు. కానీ నా ఇల్లును నువ్వే చూడకుండా నాకే చెప్తున్నావు అని చెప్పేసి అత్తగారు ఉంటారు. ఈ ఇద్దరి మధ్య ఈ పోరును మనం అంటే ఎలా డీవియేట్ కాకుండా అంటే మధ్యలో విరుక్కుపోయే వాళ్ళు, అటు భర్త కావచ్చు, తన కొడుకు కావచ్చు, తన భర్త కావచ్చు, వీళ్ళ ఇద్దరు పోరు ఎలా చూడొచ్చు మనం? అంటే చదువుకున్న వాళ్ళే గొప్పోలా, లేకపోతే ఇదంతా చూసి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి కోడల్ని కొని తెచ్చుకున్నటువంటి అత్తగారిదా అంటే ఏం చెప్తాం మనం? ఒక మంచి పాటించడానికి, ఒక మంచి చెప్పడానికి చదువు అవసరం లేదండి. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని చదువుకో బాబు అని అనడానికి నేను చదువుకోక్కర్లేదు, చదువుకో అనడానికి నేను చదువుకోవాల్సిన అవసరం ఏముంది? ఓకే. ఒక మంచి చెప్పడానికి, ఒక మంచి మనం పాటించి ఆచరించి చూపించడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ ఆచరించమని చెప్పేవాళ్ళు లేరు, ఆచరించే వాళ్ళు లేరు ఇప్పుడు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే పూర్వీకుల సంగతి తీసుకుంటే చదువులు దాదాపు ఎవరికి ఉండేవి కదా. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా దాదాపు ఉండేది కదా. ఏదో పొలం పనులు అలాంటివి చేసుకునేవారు మగవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు ఉండేవారు. మరి అలాంటప్పుడు ఇద్దరికి చదువులు ఉండేవి కదా. తర్వాత తరంలో మగవాళ్ళు చదువుకున్నారు, ఆడవాళ్ళు చదువుకోలేదు, తర్వాత అందరూ చదువుకున్నారు. అలా తీసుకుంటే ఆ చదువుల్లో ఏముండేదో తెలుసా? జీవితానికి సంబంధించిన జీవిత పాఠాలు ఎన్నో ఉండేవి. మన చరిత్ర, మన సంస్కృతి, మన పురాణాలు, మన ఎన్నో పాఠాలుగా ఉండేవి. ఈవెన్ మేము కూడా చదువుకున్నాం అలాంటివి కొన్ని. అంత ఎక్కువ మేము చదువుకోలేకపోయినా కొంత మేము చదువుకున్నాం. మన చరిత్ర, మన సంస్కృతి, సాంప్రదాయం చాలా వరకు చదువుకున్నాం. ఇప్పుడు ఉన్నాయా అలాంటి పాఠాలు? ఉన్నాయా? లేవు. కాబట్టి చదువు అవి నేర్పవు అని నేను ఇప్పుడు ఈ రోజుల చదువులు బట్టి నేను చెప్పగలను. అవి ఎక్కడి నుంచి రావాలంటే మన అమ్మలు చదువుకున్నప్పుడు వాళ్ళు నేర్పచ్చు, నోటితో చెప్పచ్చు. లేదు మీకు టైం ఉన్నప్పుడల్లా, ఖాళీ ఉన్నప్పుడల్లా, సెలవులు వచ్చినప్పుడల్లా, ఒక పండగ వచ్చినప్పుడల్లా ఆ సందర్భంగా మీరు కొన్ని విషయాలు నేర్పచ్చుగా పిల్లలకి. చిన్న చిన్న కథల పుస్తకాలు తీసుకొచ్చి పిల్లల్ని చదివించచ్చుగా. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, అలాంటి బుక్స్ కొల్లలు దొరుకుతున్నాయి. వాటికి మాత్రం ఏమీ లోటు లేదు. ఆ రోజుల్లో ప్రింట్ అయినాయి, ఇప్పుడు ప్రింట్ అవటం లేదనే విషయమే లేదు. అప్పటి నుంచి పాపం కష్టపడి శ్రమించి వాళ్ళు డబ్బులు లేకపోయినా అప్పు తీసుకొచ్చి ప్రింట్ చేసి అమ్ముతున్నారండి ఆ పబ్లిషర్స్. చదివే వాళ్ళు లేరు. నా బట్టి వాళ్ళు వెళ్ళి కొంటే వాళ్ళకి వ్యాపారం ముందుకు జరగదు, అందరూ కొనాలి. సో అలాంటి పుస్తకాలు, ఇంతంత పుస్తకం 5 రూపాయల దగ్గర నుంచి మీకు 500 రూపాయల వరకు ఆ కంటెంట్ ఉన్న బుక్స్ దొరుకుతాయి. 5 రూపాయల పుస్తకం తీసుకొచ్చి ఎవరన్నా పిల్లలకి ఇస్తున్నారా? మీ జనరేషన్ వాళ్ళు కూడా మీ పాపలకి బాబులకి ఇస్తున్నారా? ఇవ్వండి. సండే ఒక అరగంట అది చదవమనండి. 5 పేజీలు 10 పేజీలు కూడా ఉండవు. ఆ పాపలు తెలుగు, ఇంగ్లీష్ ఏం చదువుతారో అది తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని లాంగ్వేజెస్ లో వస్తున్నాయి. మా చిన్నప్పుడు తెలుగు, ఇంగ్లీషు అవే మేము చదివాము. ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి. కాబట్టి అవి చదివించాలి. దాంట్లో ఏంటంటే మన సంస్కృతి, మన పురాణాలు, చరిత్రలు, తర్వాత అమ్మ అని చెప్పి ఒక టైటిల్ పెడతారు, అమ్మ గురించి ఉండేది. నాన్న అని టైటిల్ ఉంటే నాన్న గురించి ఉండేది. అన్న అని టైటిల్ పెడితే అన్న గురించి ఉండేది. ఇప్పుడు ఉన్నాయా అలాంటి పాఠాలు? లేవు. లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ నైతికత అవసరానికి తగ్గట్టుగా మార్పు చేయబడింది చదువు అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏ వచ్చేస్తుంది. ఇంక నవహం ఇవన్నీ ఎక్కడ చెప్తారు? దాన్ని చూసుకోవడం సరిపోతుంది. అంటే అది ఏ ద్వారా ఈజీయెస్ట్ అయిపోతున్నాయి అన్ని కూడా. అప్పుడు నా ఉద్దేశం ప్రకారం బోల్ టైం మిగలాలి. ఏది మనం మాన్యువల్ చేయాల్సిన అవసరం లేనప్పుడు, టైం మిగిలినప్పుడు అప్పుడైనా కొంచెం ఇలాంటివి నేర్చుకోండి. ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. మన సంస్కృతిని, పెద్దల్ని గౌరవించాలా, పెద్దల మాట అసలు ఎందుకు వినాలి, వింటే మనకి ఎటువంటి బెనిఫిట్ దొరుకుతుంది, మనం ఇలా పోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అన్ని మీకు అర్థమవుతాయి. 2 చేయండి. ఒకటి పెద్దల మాట వినండి, రెండోది బుక్స్, మంచి బుక్స్ చదవండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. అయితే మేడం ఫైనల్గా చెప్పండి, ఈ నిత్య ఘటనలు జరుగుతున్నాయి కదా, నార్మల్గా సమాజం ఏం అర్థం చేసుకోవాలి, సమాజంలో మనం ఉండే ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు ఉంటారనేది విషయం. అయితే మనలో ఉన్న విషయాన్ని మనం తెలియపరచాలా, లేదంటే అందులోనే మనం మునిగి ఆగమైపోవడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ద వే ఆఫ్ ఎక్స్ప్రెస్ ద వే ఆఫ్ యూ కెన్ గెట్ ద ఆన్సర్ ఇన్ ద సేమ్ వే. అంటే నార్మల్గా ఒక భార్య భర్త ఉన్నప్పుడు ఏది చెప్పాలో అది చెప్తే తను కూడా రిసీవ్ చేసుకునే పొజిషన్లో వారు లేరు, వీరు లేరు. అంటే ఈ బంధాలన్నీ కూడా ఏదో కృత్రిమంగా ఉన్నామంటే ఉన్నాం, ఏదో మా వాళ్ళు పెళ్లి చేశారు కాబట్టి ఉంటున్నాం అని అంటున్నారు. కానీ రానున్న జనరేషన్ మరింత స్ట్రాంగ్గా తయారయ్యే అవకాశం ఉంది. ఆ జనరేషన్కి మనం మెసేజ్ ఏమైనా ఉంటే చెప్పండి ఫైనల్. ఏ తరంలోనైనా సరే తల్లి పాత్ర చాలా ప్రధానమైందండి. ఇప్పుడు పెళ్లి చేస్తున్నావు కొడుక్కి అని అంటే, నన్ను తీసుకోండి, ఇప్పుడు నేను నా కొడుక్కి పెళ్లి చేయాలి అని అంటే నేను నా కొడుక్కి ఏం నేర్పాలి, నా కూతురికి పెళ్లి చేయాలి అని అంటే నేనేం నేర్పాలి అని ముందు నేను తెలుసుకోవాలి. తెలిసిన నేర్పాలి అని చెప్తున్నాను నేను. వీళ్ళు కొడుకుకి చెప్పాలి భార్యతో ఎలా ఉండాలి, ఎలా సర్దుకుపోవాలి, ఎలా క్షమించాలి, ఎలా ప్రేమ చూపించాలి, ఏ విషయాల్లో త్యాగం చేయాల్సి ఉంటుంది, ఏ సమయంలో సమర్థించాలి, సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా నేర్పాలి. అలాగే అమ్మాయికి కూడా నేర్పాలి. అంటే ఒక బంధం గురించి తెలియజేయాలి. అంటే ఒక వ్యాసం రాయొచ్చు అనమాట దాని మీద. మనం రాసి కాగితాలు ఇవ్వలేం కాబట్టి కూర్చోబెట్టి చెప్పాలి, పెళ్లి చేస్తున్నాం కాబట్టి అమ్మా నువ్వు ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, నా దగ్గర ఉన్నట్టు అక్కడ ఉంటే కుదరదు అని చెప్పకుండా నువ్వుగానే ఉండు. నీకు ఏది కట్టుకోవాలనిపిస్తే అది కట్టుకో, నీకు ఏది తినాలనిపిస్తే అది తిను, వాళ్ళు తినమన్నారని చెప్పి నువ్వు తినకో. అంటే అది అమృతమైనా సరే ఏంటంటే నీకు ఇష్టం లేదని గన్ షాట్ గా నువ్వు చెప్పు, అది నీకు ఇష్టం లేదు, అయ్యే నువ్వు చెప్తున్నావు ఆ మాట, ఆ అమ్మాయికి ఇష్టమేమో తినటం. అంటే వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి ఇష్టం ఉన్నా సరే నేను తిన్ను అని చెప్తుంది అనమాట భర్త దగ్గర. ఆ భర్త ప్రేమగా తీసుకొచ్చి పెడతాడు పాపం. ఆ అమ్మాయి సమాధానం అలా ఉంటే ఆ అబ్బాయి మనసు ఎంత హర్ట్ అవుతుంది కదా. మరి ఆ బంధం చెడగొట్టింది ఎవరు? మదర్. మరి ఇక్కడ మదర్ పాత్ర ఉందా లేదా? ఉంటే మదర్ పాత్ర ఎలా ఉండాలి? తర్వాత మనం అందులోనే మునిగిపోకుండా బయటకి ఎలా రావాలి అని మీరు అడిగారు. ఇది కాదా కారణం? అంటే ఈ వైవాహిక జీవితానికి సంబంధించింది ఒకటే చెప్పాను. మిగతా ఏ సమాజంలో ఏది జరుగుతున్నా పిల్లల్ని సరిగ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 14 ఏళ్ళు 16 ఏళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మకి మహా అయితే 35-40 ఏళ్ళు ఉంటాయి. ఈ తరం అమ్మాయి అని చెప్పుకోవాలి, జస్ట్ కొంచెం బ్యాక్ అని చెప్పుకోవాలి. మరి ఆ బిహేవియర్ ఏంటి ఆవిడ? తను నష్టపోతుంది కదా. తను నష్టపోతున్నప్పుడు తను మంచి చెడ్డ చెప్పాలా, భయభక్తులు చెప్పాలా, అసలు ఆవిడ భర్త ఏం చేస్తున్నాడు? అలాంటి కేటగిరీస్ లో ఏంటంటే భర్తల యొక్క అదుపాజ్ఞ ఇంటి మీద ఉండదు, ఆడవాళ్ళదే రాజ్యం. నోరేసుకుని పడిపోతారు. నువ్వు తాగి వస్తున్నావు, నీకు అన్నం పెట్టను అని తలుపులు వేసేయడము, మొత్తం పెత్తనం అంతా వాళ్ళే తీసుకోవడము వల్ల పిల్లలకి ఏంటంటే తల్లే ప్రధానంగా కనిపిస్తుంది. తల్లి మంచి చెప్పినా చెడు చెప్పినా తల్లి మాటే వింటారు. ఇది ఒక టెక్నిక్. ఏం చేసైనా సరే పిల్లల్ని మన చుట్టే తిప్పుకోవాలనుకుని కొంతమంది ఆడవాళ్ళు అలా చేస్తారు. అది స్వార్థంతో పెంచుతారు అనమాట. పెద్ద అయిన తర్వాత మా మాటే వినాలి అంటే ఒక బానిసలాగా పెంచుతారు. లేకపోతే అడిగిందల్లా ఇచ్చి అతి ప్రేమను చూపించి అయినా సరే వాళ్ళ ప్రేమను పొందుతారు. అప్పుడేంటి, ఖచ్చితంగా తల్లి మాట వింటారు. అవి విన్నప్పుడు తండ్రికి ఎగనిస్ట్ అవుతారు. అయినప్పుడు ఈ తల్లి ఏం చెప్పినా సరే తల్లి చుట్టే తిరుగుతారు. కానీ చివరికి వాడు జైలుకి వెళ్తాడా, లేకపోతే నిన్ను స్వర్గానికి తీసుకెళ్లేంత గొప్పవాడు అవుతాడా అనేది నువ్వు అంచనా వేయగలవా? అది వెయ్యాలి.
ఓకే. వేసి ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఎంత చదివితే అంతే చదివి మీ స్తోమత ప్రకారం చదివించుకోండి. దానికి తగ్గ ఉద్యోగాలు అన్ని రోజుల్లోనూ ఉన్నాయి. అవును. అంతేగాని కింద అట్టడుగున్న రూపాయలు లేనండి నేను అమెరికా వెళ్ళిపోవాలి లేకపోతే ఇంకోటి వెళ్ళిపోవాలంటే దానికి తగ్గ కృషి నువ్వు చేసి వెళ్ళు. అవును. నేనేం కాదనటం లేదు. ఓకే. కానీ దానికి తగ్గ కృషి నువ్వు చేయకుండా ఎక్కడో కన్నం వేద్దాం అని అంటే ఆ కన్నం వేసే బుద్ధి కొడుకు ఎందుకు వచ్చింది? తల్లి పెంపకం వల్ల వస్తుంది. అవును. అయ్యా బాబు మనకు ఉన్నది ఇది, మనం ఇలాగే ఉందాము. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి, కూలీలు ఉండాలి. కూలీలు లేకపోతే బిల్డింగ్ ఎలా కడతారంటే అది కూడా కృత్రిమంగా కట్టేస్తారా ఏమో నాకు తెలీదు. ఓకే. అంటే దేనికి సంబంధించిన మనుషులు దానికి ఉండి తీరాలి. దేశంలో కార్మికులు అనేవాళ్ళు వెన్నుముక. కార్మికులు లేకపోతే ఏమవుతుంది? అవును. ఏ కంపెనీలు, ఏ సంస్థలు, ఏ ఫ్యాక్టరీలు నడుస్తాయా? మీకు ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఎండి పోస్ట్ ఇచ్చారు, లేకపోతే జిఎం పోస్ట్ ఇచ్చారు. మరి ఆ ఫ్యాక్టరీ మీరు ఏం చేస్తారు? ఆ కార్మికులతో ఫ్యాక్టరీ నడిచినప్పుడే కదా ఒక జిఎం పోస్ట్ మీరు నిర్వర్తించగలుగుతారు. ఓకే. అన్ని కేటగిరీ మనుషులు అన్ని కేటగిరీ ఉద్యోగాలు నడవాలి కాబట్టి మీరు ఏ కేటగిరీ ఉద్యోగాన్ని అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉండాలి అని సంసిద్ధం చేసుకోవాలి మనసుల్ని. పిల్లలకు కూడా ఆ రకమైనటువంటి జీవిత పాఠాలను నేర్పించాలని నేను చెప్తున్నాను. చదవలేకపోయాడు, నిన్న ఒక నీటిలో సీట్ రాలేదని అమ్మాయిని చంపేశాడు తండ్రి. ఆ అమ్మాయి కెపాసిటీ ఎంతో తెలుసుకోకుండా నువ్వు చదివించావు. ఆ అమ్మాయి డాక్టర్ కాలేకపోతుందో, లేకపోతే ఎంబీబీఎస్ కాకపోతే బీడీఎస్ చదివేది. బీడీఎస్ చదివించి నువ్వు ఆమె కూడా డాక్టరే కదా, అలా నువ్వు ఎందుకు తృప్తి పడలేకపోయావు? అంటే ఆకాశానికి నిచ్చెనలు వేస్తే ఏమవుతుంది? కింద పడతాం. అందుకని అలాంటివి వేయద్దు. మన కెపాసిటీ ఇదేనమ్మా, ఇదే బాబు అని పిల్లలకి చెప్పగలగాలి తల్లిదండ్రులు. ఇక్కడ కూడా తల్లిదండ్రుల తప్పే కనిపిస్తుంది కదా. సో ఎటు నుంచి తీసుకున్నా సరే మూలాల నుంచి తల్లిదండ్రులే వస్తారు. ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు నేర్పి వదిలేస్తే అక్కడి నుంచి వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వాళ్ళ మీదే వెళ్తుంది. దాదాపుగా తప్పు చేయరు. ఓకే. చేశారు అంటే ఇంకా అది స్పెషల్ కండిషన్స్. థ్యాంక్ యూ మేడం. జీవితం మీద కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి ఈ సమాజంలో మాకు కావాల్సినటువంటి జనరేషన్ సంబంధించిన తేడా లేకుండా కూడా మాకు చక్కటి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఈ ఛానల్కి వచ్చినటువంటి మీకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మన ఇన్ఫ్లుయెన్సర్. మనకు జీవనం ఎట్లా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలని చెప్పేసి మనతో పాటే కావచ్చు తన క్లాసులతో తన వాయిస్తో ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి వారితో మనం ఇంటర్వ్యూ అయితే చేసుకున్నాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.